ఇలా ముక్కలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని మనం 15 to 20 minutes కుక్ చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. మీడియం సైజులో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముక్క అనేది అడుగున మాడకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చికెన్ కొంచెం దగ్గరికి అవుతుంది. సో ఇలా దగ్గరికి అయినప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ ఒక 1 glass వాటర్ తీసుకొని నేను ఇలా పోసుకుంటున్నాను. పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 minutes మూత పెట్టేసుకొని తీసిన తర్వాత కుక్ అయిపోతుంది. అలానే ఇక్కడ ఫ్రై కూడా ఆల్రెడీ కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఫ్రై కదా కొంచెం టైం పడుతుంది, వాటర్ పోయకుండా మనం కుక్ చేస్తాం కదా, సో కొంచెం టైం పడుతుంది. సో పేషెన్స్ ఉండాలి. బట్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 10 to 15 minutes ఇది కూడా ఒకసారి మూత పెట్టేసుకొని మనం మళ్ళీ బాయిల్ చేసేసుకుందాం. చూడండి సార్, చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 15 minutes తర్వాత చక్కగా కుక్ అయిపోయినాయి పీసెస్. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకున్నాము. సో ఫ్రై కూడా చూడండి సార్, చక్కగా కుక్ అయిపోయింది. లాస్ట్లో గార్నిష్ చేసుకున్నాను. ఇది కూడా కొత్తిమీర పుదీనాతో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.